కొలికపూడి కాకరేపుతున్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ కొలికపూడి అన్నట్లుంది పరిస్థితి. అయితే తాజాగా కొలికపూడి సంచలన అంశాలను బయటపెట్టారు. ఇప్పటికీ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోందని, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కూటమికి నష్టమని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటి వరకు జరిగింది ఒకెత్తు, ఇప్పుడు కొలికపూడి చెప్తోంది మరో ఎత్తు. ఆయన్ను అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎంతో మందికి పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా తీర్చిదిద్దిన ఘనత కొలికపూడిది. ఇప్పటి వరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్లో మాట్లాడుతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే వైసీపీ మనుషులు కూటమి పార్టీలో ఉన్నారని సంచలన విషయాలను బయటపెట్టారు. ఇప్పుడు అవే హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆయనపై హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు హైకమాండ్ కే కొలికపూడి సూచనలు ఇస్తుండటం విశేషం. వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్. ఆయనది స్వతహాగా బియ్యం వ్యాపారం. అయితే రేషన్ మాఫియా నడుపుతున్నది ఆయనేనని ఆరోపణలున్నాయి. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆయనపై విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇంతవరకు ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. మొన్న ఆ మధ్య కాకినాడలో ఓ షిప్ దొరికిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ద్వారంపూడి చంద్రశేఖర్ పేరు బలంగా వినిపించింది. ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు, చర్యలు కూడా తీసుకోలేకపోయారు. తాజాగా కొలికపూడి ద్వారంపూడి చంద్రశేఖర్ మనుషులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నారని, వారే రేషన్ బియ్యం మాఫియాని నడుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో కూర్చుని దందాను నడుపుతున్నారంటూ కొలికపూడి వ్యాఖ్యానించడం విశేషం. ఎంపీ కేశినేని చిన్ని తన పేరు కొలికపూడి బయట పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అసెంబ్లీ టికెట్ కోసం తన వద్ద 5 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ ఆరోపించారు కొలికపూడి. అక్కడి నుంచి వివాదం ప్రారంభం కాగా నిన్ననే కూటమి సమన్వయ సమావేశం పేరిట బల ప్రదర్శనకు దిగారు చిన్ని. దాదాపు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలంతా హాజరయ్యారు. అయితే ఇప్పుడు కొత్త విషయాన్ని బయటపెట్టారు కొలికపూడి. కొడాలి నాని మనుషులు కేశినేని చిన్ని కార్యాలయంలో ఉండటాన్ని హైలైట్ చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ మనుషులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నారని చెప్పడం ద్వారా పౌర సరఫరాల శాఖను తప్పుపట్టారు. ఆ శాఖను నిర్వహిస్తోంది జనసేన నేత నాదెండ్ల మనోహర్. తద్వారా చిన్ని కూటమి ద్వారా తనను అడ్డుకునే ప్రయత్నం చేయగా అదే కూటమి ఇరకాటంలో పెట్టగలిగారు కొలికపూడి. రాజకీయంగా బద్ధశత్రువుగా ఉన్న కొడాలి నాని మనిషిని తెచ్చుకుని కేశినేని చిన్ని అవినీతికి పాల్పడుతున్నారని చెప్పటంలో సక్సెస్ అయ్యారు కొలికపూడి. దీంతో ఈ వివాదం యూటర్న్ తీసుకుంది. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.